మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలూరు జిల్లాలోని కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు సాగునీరు అందక పంట భూములు బీటలు బారుతున్నాయి. ఏలూరు రూరల్ మండలంలోని మాదేపల్లి, లింగారావుగూడెం, కాట్లంపల్లి, అలాగే జాలిపూడి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాలు సాగునీరు అందక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. కృష్ణా గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్న అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో పంట భూములకు నీరు చేరని దుస్థితి ఏర్పడింది. ఎకరాకు 15,000 నుండి 20,000 వరకు పెట్టుబడి పెట్టామని, దిక్కుతోచని స్థితిలో ఉన్నామని అన్నదాతలు అల్లాడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఏలూరు జిల్లా నుంచి అందిస్తారు. ఖరీఫ్లో అన్నదాతను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏలూరు రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి శివారు ప్రాంత ఆయకట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిస్థాయిలో చేలన్నీ కూడా బీటలు బారుతున్నాయి. ఇప్పటికే సాగు చేసినటువంటి చేలు కూడా బీటలు కొట్టేసి ఉన్నటువంటి నారు కూడా పూర్తిగా చేసినటువంటి సాగు చేసినటువంటి ఇది కూడా పూర్తి స్థాయిలో కూడా చనిపోతున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ అన్నదాతలు ఉన్నారు, వీరితో కూడా పూర్తిగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఎంతబడి పెట్టుబడి పెట్టారు, ఇటువంటి ఆయకట్టుకు సంబంధించి ఎన్ని రోజుల నుంచి నీరు కూడా లేని పరిస్థితి ఉందని చెప్పి వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఈ శివారు ప్రాంతాల పరిస్థితి ఏంటి, అసలు ఏంటి? మామూలుగా వర్షం ఊడిసినప్పుడు బాగానే ఉంది సార్. ఊడిసినాక 15 రోజుల వరకు కాలువ రాలే. ఎండలు చూసి బాగా భయంకరమైంది. నార్మల్ చూసిపోయి నార్మల్ ఉండే నార్మల్ ఊడిసేసాం, అవి చచ్చిపోతాయి. ఇక అవి మరి ఊడ్చుకుంటా కూడా లేదు అని ఆధారం ఏది. దయచేసి కాలువ వదలమని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏమైనా చేతికి వస్తుంది? ఈ చేతికి ఇంక 2 రోజులు సరిపోద్దండి, ఇక రాదు. మొత్తం ఏమి లేదు, ఇక దీంట్లో పట్టేం లేదు సార్. మాకు 4 రోజులు కాలువ వెళ్తే బాగుంటుంది. ఎండలు చూస్తే భయంకరంగా ఉండే. ఇప్పుడు వరకే 15,000 పెట్టుబడి పెట్టాం ఎకరానికి. 15,000 ఇంకా 15,000 ఎక్కిద్ది. ఇక ఇది బతికించుకుంటా కూడా మా వల్ల కావట్లేక పంట చేతికి వచ్చేది ఇక లేదు సార్, ఎండిపోయింది. ఆధారం వాస్తవంగా వచ్చినా ఇది తిప్పుకుంటుందో తెట్టుకుంటో తెలియదు మాకు. ఈ ఆధారం ఇక అదృష్టం ఉంటే ఇక సెలపేసుకుంటా కూడా ఆ నార్మల్ లేవు. ఇక ఇది ఉండదే, ఇక అది సెలప వేసుకుంటా కూడా లేదు మాకు. ప్రభుత్వం దయచేసి నీళ్ళు అందిమని అధికారులను కోరుకుంటున్నాం సార్. అది అందిస్తే మేము సంతోషపడతాం. ఇప్పుడు మటుకి ఎవరు పట్టించుకుంటలే, అధికారులు రాలి. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వేసినటువంటి మనం ఉన్నటువంటి చేను కూడా సాగు చేసినటువంటి చేను వరి చేలో కూడా ఉడుపులు కూడా వేసి పూర్తి స్థాయిలో పంటకు సంబంధించి కూడా ఎకరాకు 15,000 వరకు పెట్టుబడి పెట్టారు. అలాంటిది పెట్టుబడి రాకపోగా మరి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చేలని కూడా ఎండిపోతున్నట్టు పరిస్థితి కూడా ఉంది. వేసినటువంటి వరి చేను కూడా చనిపోతున్నట్టు పరిస్థితి కూడా ఉంది. ఎండకి ఒక పక్క ఎండల వేడికి, మరోవైపు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా స్పందించట్లేదని చెప్పి వీరు కూడా వాపోతున్నారు. పూర్తి స్థాయిలో కూడా తమ మందు దయించి కూడా ఎప్పటికైనా ఉన్నటువంటి పంటను కూడా కాపాడుకునేందుకు శివారు ప్రాంతాలు ఉన్నటువంటి అయితే ప్రధానంగా ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా నీరందివ్వాలని చెప్పి అన్నదాతలు కూడా కోరుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.